IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. గద్దర్ అవార్డ్స్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ట్రై చేశామన్నారు. 3 సార్లు సీఎం అపాయింట్మెంట్ కోసం కాల్ చేశామన్నారు. సీఎం ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ ప్రభుత్వం నుంచే ఎలాంటి స్పందన రాలేదన్నారు. గద్దర్ పేరుపైన అవార్డ్స్ తీసుకోవడానికి ఎవరికీ అభ్యంతరం లేదన్నారు ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి. త్వరలో ముఖ్యమంత్రిని కలిసి అన్ని విషయాలపై మాట్లాడతామన్నారు తమ్మారెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ పైన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది ఇప్పుడు ప్రస్తుతం టాలీవుడ్లో మాత్రం సంచలనం అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన అనుకున్నటువంటి సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అవార్డ్స్ ఏదైతే ఉన్నాయో గద్దర్ గారి పేరు మీద ఇవ్వాలనుకుంటున్న అవార్డులకు పైన ఆయన స్పందించడం జరిగింది. ఈ అవార్డ్స్ ఇచ్చే విధి విధానాలు తయారు చేయడానికి ఇటు సినీ ఇండస్ట్రీకి ఆయన మొత్తం ఫ్రీడమ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే సినీ ఇండస్ట్రీ నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదని కూడా ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో సంచలనం అయితే అవుతున్నాయి. ప్రస్తుతం మన దగ్గర సీనియర్ నిర్మాత, ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షులైనటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు. సార్, సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూస్తారు ఏంటి? ఏ విధంగా చూడలేదు, ఎంతో ఏదో మిస్కమ్యూనికేషన్ అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చెప్తే చేయము అనే పరిస్థితి మాకెవరికి ఉండదు. 100% ఎవరైనా చేస్తాము. నా వరకు నాకేంటంటే నేను కలిసినప్పుడు ఆయన నాకు చెప్పారు, మీరు చెయ్యండి, ఇదేదో డీటెయిల్స్ తీసుకురండి, పలానా నేను ఒక 3వ తారీఖు 4వ తారీఖు కలిసాను, 8వ తారీఖు 9వ తారీఖు కలుద్దాం అన్నారు. డేట్ కూడా చెప్పారు. వాళ్ళు పిఏ గారు నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి ఫోన్ చేశాను, నేను రెడీ చేశాను కాగితాలు. ఆయన బి నరసింహరావు గారి పేరు కూడా చెప్పారు అప్పుడు. సో బి నరసింహరావు గారికి కూడా ఫోన్ చేశాను. నా వరకు నేను అన్నీ రెడీ చేశాను. ఈవెన్ నరసింహరావు గారు కూడా ఆయన ఏదో మాట్లాడాలనుకుని ఆయన ట్రై చేశారు. సో మా ఇద్దరికి ఇంటర్వ్యూలు అయితే దొరకలేదు, ఆయన కలిసే అవకాశం దొరకలేదు. అంటే మా వరకు ప్రపోజల్ ఇస్తానికి ఇకపోతే ఛాంబర్, ఆ తర్వాత ఛాంబర్ నుంచి ఇండస్ట్రీ నుంచి అందరూ కలిసి వెళ్ళారు. ఒకసారి సీఎం గారిని కలిశారు. కలిసినప్పుడు మరి అక్కడ చెప్పినట్టున్నారు దాంట్లో, ఆ రోజు నేను ప్రెస్ నోట్లో చూసినప్పుడు ఇవి కూడా మాట్లాడారు అని. సో ప్రపోజల్స్ వీళ్ళు రెడీగా పెట్టుకుంటారు. సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వాలి కదా మనకి. ఊరికి పోస్టులు ఇప్పుడు సీఎం గారికి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం సడన్గా పోస్ట్ చేసాం అనుకోండి, అంటే సీఎం అంటే రెస్పెక్ట్ లేదా పోస్ట్ చేశారని అంటారు. మనం అట్లా పోస్ట్ చేయలేము, లేదా తపాలా పడేసి రాలేము. మేము ఆయన పర్సనల్గా చెప్పారు కాబట్టి మనం పర్సనల్గా కలుద్దాం అనే ప్రయత్నం చేస్తాం. అది కూడా అది పరిస్థితి. ప్రాబ్లం ఇది మిస్కమ్యూనికేషన్ తప్ప నేను అనుకోవటం ఎవరికి ఇంట్రెస్ట్ లేకపోవటం కాదు, ఏం కాదు. ఇప్పటికైనా కానీ వాళ్ళ ఆఫీస్ నుంచి ఎవరికైనా కానీ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఎవరు నన్ను పిలవాలి, లేకపోతే ఛాంబర్ని పిలవాలి, ఆయన తెలిసిన వాళ్ళని, సినిమా వాళ్ళని పిలిస్తే వాళ్ళు వెళ్ళి కూర్చుని ఒక ఇస్తారు. లేదు పలానా వాళ్ళని వెళ్ళి కలవండి అయ్యా అంటే కూడా కలుస్తారు. అంతే తప్ప మనం ఇష్టం లేకపోవటం అనేది ఎవరికి ఉండదు. అంటే గతంలో ప్రభుత్వాలు అసలు అవార్డు ఇవ్వట్లేదు అనేసి మాట బాగా వినిపిస్తున్న సందర్భంలో పట్టించుకోవట్లేదని, కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి 2వ సారి దీనిపైన అవార్డులపైన ప్రస్తావించడం జరిగింది. కానీ ఇండస్ట్రీ నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు అనేది ఆయన మాటల్లో తెలుస్తుంది. అదేనమ్మా, స్పందన అంటే ఏం చేయమంటావు నాకు చెప్పు, అదే చెప్పు. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఆయన పలానా టైంలో పలానా వాళ్ళని కలవమని చెప్తే వెళ్ళి కలుస్తానికి రెడీగా ఉంటారు. ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఛాంబర్ నుంచి మొత్తం ఛాంబర్ అంతా వెళ్తుంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ వెళ్తుంది, ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు వెళ్తారు, లేదా మాలాగా పని లేకుండా కూర్చున్న పెద్దవాళ్ళం వెళ్తాం, ఎవరైనా వెళ్తాం. వెళ్ళకపోవటం అనేది ఉండదు. ఆయన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్వతహా ఆయనంతటా ఆయనగా చెప్పిన తర్వాత ఆయన అగౌరవపరిచే ఉద్దేశం అయితే ఎవరికి ఉండదు. అంటే డెఫినెట్గా ఆ రోజు ఆయన అన్ని పనులు చేస్తాము అని చెప్పారు వీళ్ళు కలిసినప్పుడు. ఎందుకంటే నేను ప్రెస్ నోట్ చూసి ఆ రోజు నేను వెళ్ళా, నేను అందరితో ఇండస్ట్రీ వెళ్ళిన రోజు నాకు మా వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు, నేను వెళ్ళలేదు. సో ఆయన చెప్పినాక వాళ్ళని కలవకపోవటం తప్ప. కలవకపోవటం అంటే వీళ్ళు ట్రై చేయకపోవటం. అంటే ఊరికి గబుక్కుని ఇట్లా మళ్ళీ 10 మంది వీళ్ళు కూర్చోలేరు కదా. సో ఎవరికి రమ్మన్నారో వాళ్ళు పలానా వాళ్ళకి ఫోన్ చేసి ఉంటారో, చేశారో చేయలేదో. చెయ్యకపోతే తప్పు, చేసి ఉంటే రాకపోతే సీఎంఓ వాళ్ళు చెప్పాలి. ఇప్పటికైనా సీఎంఓ నుంచి ఎక్కడి నుంచో కానీ ఏమైనా రండి మీరు వచ్చి మాకు ఏం కావాలి ప్రపోజల్స్ ఇవ్వండి అంటే 100% ఎవరో ఒకళ్ళు ఇస్తారు. మొత్తానికైతే అటు ప్రభుత్వం నుంచే సరిగా స్పందన లేకపోవడం వల్లే ఎవరు కూడా ముందుకు వెళ్ళలేకపోయిన పరిస్థితి ఉందని, గతంలో మేము 2-3 సార్లు ట్రై కూడా చేశామని, కానీ టైం ఇవ్వకపోవడం వల్లే మేము వెళ్ళలేకపోయామని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ కనకరాజుతో వెంకట్, 10 TV.